వందనాలండి. ఈరోజు జూన్ 29 అబ్రహాం యొక్క విశ్వాస పరీక్షలు జ్ఞాపకం చేసుకుందామా. రోమా 4:3లో అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. అబ్రహాం సంతానం అని పిలిపించుకునే దానికి చాలా గర్వంగా తలిచేవారు యూదులు. విశ్వాసం ద్వారా రక్షణ పొందిన వారిని చూపించడానికి పౌలు అబ్రహాంను మంచి ఉదాహరణగా తీసుకున్నాడు. ఆచారాలు పాటించడం ద్వారా అబ్రహాము ఏ బహుమతులు పొందలేదు. యూదులు సున్నతి ఆచారాన్ని తప్పక పాటించాలనేవారు, కానీ అబ్రహాము సున్నతికి ముందే నీతివంతుడయ్యాడు. సున్నతి పద్ధతి అతన్ని 99వ ఏట ప్రారంభమైంది. ఆదికాండం 12:1-4లో అబ్రహాంకు దేవుడిచ్చిన పిలుపు వ్రాయబడింది. అప్పటికే అతనికి 75 ఏండ్లు. విధేయత, విశ్వాసం ద్వారా అబ్రహాంకు రక్షణ వచ్చింది. సనాతన ఆచారాలు, పద్ధతులు మన విశ్వాసాన్ని గుర్తు చేయడమే కాక కొత్త వారికి, యవ్వన విశ్వాసులకు వాటి కారణాలు తెలుసుకునే అవకాశం వస్తుంది. అంతేకాని మన విశ్వాసం ఎప్పుడూ క్రీస్తు పైన, ఆయన విమోచన కార్యాలపైన ఉండాలి. మన సొంత కార్యాలు ఎందుకు పనికిరావు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని రోమపత్రిక 4:11లో పౌలు అంటున్నాడు. అతను అంత గొప్పగా పిలువబడినా కూడా అతను అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పరీక్షలు ఏంటో మనము ఒకటిగా ధ్యానిద్దాం. మొదటిది, దేవుడు అతని విధేయతను పరీక్షించాడు. అబ్రహాంను దేవుడు పిలిచినప్పుడు ఆయన ఆదేశం ప్రకారము తన దేశాన్ని, జనాంగాన్ని, తండ్రి ఇంటి వారిని, సకలమైన వసతులను అన్నిటినీ వదిలి మారు మాట్లాడకుండా విధేయత చూపించాడు. అతను అప్పుడు అన్యుడై ఉన్నాడు, విగ్రహారాధన చేసేవాడు, విగ్రహాలు అమ్ముకునే బతికేవాడు, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు సొసైటీలో. అటువంటి వాడు కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి దేవునికి విధేయుడై ఎక్కడికి వెళ్తున్నానని అడగకుండా వచ్చేసాడనమాట. దేవునికి అది నచ్చింది. రెండవది, దేవుడు అతని ఉద్దేశాలను పరీక్షించాడు. ఆదికాండం 13:8-10లో లోతుతో మనస్పర్ధలు వస్తాయేమోనని అనుమానంతో ముందు జాగ్రత్తగా అతను కోరుకున్న స్థలానికి పంపాడు. అంటే వాళ్ళ ఇద్దరికీ కూడా సంపద ఎక్కువైపోయింది, పశువులు ఎక్కువైపోయినాయి. పశువుల కాపరులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో విడిపోతే బాగుంటుంది అని అబ్రహాం తలంచాడు. లోతుని తీసుకెళ్ళి ఒక విశాలమైన బాగా పంటలు పండే ప్లేసు, అంటే ఎట్లుందంటే లోతు ఏదైనా తోటను తలపించే ప్రాంతానికి సారవంతమైన భూమిని చూపించాడు. అది కావాలా, ఇది కావాలా అంటే లోతు ఆటోమేటిక్గా పెద్దోడివి కదా నువ్వు సారవంతమైన భూమి తీసుకో అని చెప్పలా, తనే వెళ్ళిపోయాడు. దానికి అబ్రహాము అంటే సంతోషంగా పంపించాడు. ఎందుకంటే తనకు విశ్వాసం, దేవుడు తనని ఎట్లయినా ఎక్కడున్నా కూడా ఆశీర్వదిస్తాడని. అది దేవుడికి నచ్చింది. మూడవది, అతని గుణం పరీక్షించాడు. ఆదికాండం 14:14లో లోతును శత్రువులు బందీగా తీసుకెళ్లారని విని వెంటనే తన మనుషులను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు, సహాయపడ్డాడు. తను చేసిన కోపమేం పెట్టుకోలే. నాలుగవది, అతని యథార్థతను పరీక్షించాడు. యుద్ధం గెలిచిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును తీసుకోమని సొదమరాజు చెప్పినప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే దేవునిపై మాత్రమే ఆధారపడాలనుకున్నాడు. అన్యుల నడుమ దేవుణ్ణి మహింపరిచాడు. ఐదవది, అతని విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆదికాండం 15:1-6లో అబ్రహాంకి ఇంకొకసారి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. ఇక్కడ ఒక ఆజ్ఞ, వాగ్దానం ఉంది. విశ్వసిస్తే ముసలితనంలో కూడా జరుగుతుందనే విశ్వాసాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. పిల్లలు కలిగి ఆశ లేనప్పుడు విశ్వసించాడు. ఆరవది, అతని ఓర్పును పరీక్షించాడు దేవుడు. ఆదికాండం 17లో దేవుడు మరొకసారి శారాకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. తాను శారా ఆ వయసులో పిల్లలు కనడం అసాధ్యమైనా కూడా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనే విశ్వాసంతో 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 7, అతని ప్రాధాన్యతలు పరీక్షించాడు దేవుడు. ఆదికాండం 21:8-14లో దేవుడు అబ్రహాంకు తన మాటకు ప్రాధాన్యత ఇస్తాడో లేక తన కుమారుడైన ఇష్మాయిల్కు వదులుకోలేక అతనికి ప్రాధాన్యత ఇస్తాడో చూడాలనుకున్నాడు. హాగర్ను, ఇష్మాయిల్ను పంపించేయమని చెప్పి శారా అడిగినప్పుడు దిగులు పడ్డాడు, అతను మొదటి కుమారుడు కదా అని. కానీ దేవుడు ఆమె మాట వినమనంగానే ఆయన ఆజ్ఞ పాటించాడు. 8, అతని ప్రేమను పరీక్షించాడు. ఇది చాలా క్లిష్టమైన పరీక్ష. అతన్ని కోరుకొని ఎదురు చూసి ఇచ్చిన కుమారుడు ఎక్కువనా లేకపోతే దేవుడు ఎక్కువనా అని అతన్ని పరీక్షించాలనుకున్నప్పుడు దేవుడే తనకు ఎక్కువ అని రుజువు చేయగలిగాడు. ఇంత గొప్ప పరీక్షలు పాస్ అయ్యాడు. మరి మనమెలా ఉన్నాము?
ప్రార్థన చేసుకుందాం. దయమేడ అబ్రహాం లాగా విశ్వాసం కోల్పోకుండా విశ్వాసం పరీక్షలో నెగ్గేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.